గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా పునర్విభజనకి సంబంధించినటువంటి బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ మరో చర్చకు దారితీశాయి. దేశ విభజనలో ప్రధానంగా పాకిస్తాన్ విభజించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికంటే దారుణంగా తెలంగాణ విభజన, ఉమ్మడి ఏపీ విభజన జరిగింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎందుకని తేజస్వి సూర్య అలా మాట్లాడాల్సి వచ్చింది? 12 ఏళ్లైనా తెలంగాణ విభజన గురించే ఎందుకని మాట్లాడుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు తేజస్వి సూర్య నా వ్యాఖ్యలు వక్రీకరించారంటున్నాడు, అమిత్ షా వివరణ కోరుతున్నారు. ఇవన్నీ అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు అనేవి వస్తున్నాయి. యాక్చువల్గా ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని అంటే అర్థం ఉండేది. ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా అది వీడియోలలో ఉంటున్నది. ఇవాళ పార్లమెంట్లో కానీ లేదా ఇతర చట్టసభలు, అసెంబ్లీలో కానీ ఎక్కడ జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా లైవ్ వస్తూ ఉన్నాయి. నిన్న తేజస్వి సూర్య కర్ణాటక నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యుడు, బీజేపీ సభ్యుడు మాట్లాడినవి అందరం విన్నాం. ఇప్పుడు 1-2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు తేడా ఉంటుంది. అంటే ఏ ఇష్యూ అయినా మాట్లాడుతున్నప్పుడు, ఏ ఇష్యూ గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడానికి ఉన్నంత స్వేచ్ఛ, ఉన్నంత వెసులుబాటు అది జాతీయ పార్టీలకు ఉండదు. ఎందుకంటే జాతీయ పార్టీలు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణని తీసుకుందాం. ఆంధ్రాను సపోర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని విభజించొద్దు అన్నా కష్టమే, లేదు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇవ్వాలి అన్న కష్టమే జాతీయ పార్టీలకు. అట్లాంటి జాతీయ పార్టీలు రెండు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిలబడ్డాయి. నిజానికి భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణ మలిస్ దశ ఉద్యమం పుట్టడానికంటే చాలా ముందే 1 ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ నిర్ణయం తీసుకున్నది. మనం 1 ఓటు 2 రాష్ట్రాలుగా పోదాం ముందుకి, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలుగా విడిపోవాల్సిందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు బలంగా రాష్ట్రం కావాలని అనే నిర్ణయానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ తర్వాత కాలంలో తాను అధికారంలో ఉండగా కాంగ్రెస్సే ఇచ్చింది రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కారణంగా నిజానికి ప్రాంతీయపరమైన సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టి ఒక నిర్ణయం తీసుకున్న కారణంగా 3 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మనం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినాం, పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి చూసినాం. అయినా కూడా తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకొని ఇచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత జరిగిన తర్వాత ఇవాళ నిజానికి ఒక 2 ఇష్యూస్ మీద పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది. ఒకటి మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించినది, రెండవది నియోజకవర్గాల మార్పులు కానీ పెంపు కానీ వీటికి సంబంధించినవి. అసలు ఈ 2 ఇష్యూస్ని కలిపి తీసుకురావడంలోనే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏమిటో అర్థం అవుతున్నది మనకు. దానిగా చూడాలి. మహిళల రిజర్వేషన్కి సంబంధించి నువ్వు ఖచ్చితంగా చాలా కాలంగా ఈ డిమాండ్ ఉన్నది. 33% అన్ని చట్టసభల్లో, పార్లమెంట్తో సహా అన్ని చట్టసభల్లో మహిళలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ అంగీకరించడానికి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, హర్షిద్దాం. దానిగా డిస్కస్ చేసి డిలిమిటేషన్ సంబంధించి వేరుగా మాట్లాడుకుంటే బాగుండేది. అట్లా కాకుండా వీటన్నిటినీ కలగప్పలుగా చేసినారు. ఈ రెండింటిని కలిపి చర్చిస్తున్న సమయంలో కర్ణాటక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీకి తెలంగాణ ఆంధ్ర అంశం ఎందుకు తీసుకురావాలి, ఏం అవసరం వచ్చింది? అది పార్టీ విధానం కూడా కాదు. పార్టీ విధానం అదే అయ్యుంటే 2014లో రాష్ట్రాన్ని ఇచ్చే ముందు లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరిగి దాన్ని ఆమోదించినప్పుడు, సరే లోక్సభలో దాన్ని ఆమోదించిన తీరు పట్ల కొంతమందికి అభ్యంతరాలు ఉన్నవి. అయితే ఆ అభ్యంతరాలు ఇప్పుడు మాట్లాడుకొని ప్రయోజనం లేదు, ఆనాడు మాట్లాడవలసినవి.
లోకసభలో కానీ రాజ్యసభలో కానీ ఆనాడు యూపీఏ అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ పక్షాలన్నీ అంగీకరించినవి కదా, ఆమోదించినవి కదా, అనుకూలంగా ఓటేసినవి కదా. అనుకూలంగా ఓటేయడమే కాకుండా విడిపోయిన తర్వాత విభాజిత ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న నష్టం కారణంగా ఇవి ఇవ్వండి అని, ప్రత్యేక హోదా కల్పించండి అని అడిగినారు కదా. ఇన్ని చేసిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ మాట నేను వాడడం బాగుండదేమో, లోకసభ సభ్యుడిని ఉద్దేశించి ఆ మాట అనడం బాగుండేమో, కానీ అది అభ్యంతరకరమైన భాష ఏం కాదు, అన్పార్లమెంటరీ ఏం కాదు. ఒక యువ ఎంపీ అందాం, అతనికి ఏమి తెలుసు అసలు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన 50ల నాటి పరిస్థితి కానీ, అంతకుముందు పరిస్థితి కానీ, ఆ తర్వాత ఈ మొత్తం 56 నుంచి ఇప్పటివరకు కూడా ఇన్ని దశాబ్దాల పాటు జరుగుతూ వచ్చిన ఉద్యమాలు కానీ, ఆ ఉద్యమాల్లో పాల్గొని త్యాగాలు చేసిన వాళ్ళ జీవితాలు కానీ, చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏమీ తెలియకుండా మాట్లాడడం అనేది లోక్సభలో వాచాలత్వం. అది అది పార్టీ వాళ్ళు మాట్లాడించినారా లేదా ఆయనంతటా ఆయన మాట్లాడినాడా తెలియదు, కానీ ఒక రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చి మాట్లాడడం, ఇండియా పాకిస్తాన్ను బ్రిటిష్ వాళ్ళు, నిజానికి అది కూడా అభ్యంతరకరమే. బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ను విడదీసినది అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమి ఇండియా పాకిస్తాన్ కలిసే ఉంటాం, మేము అంతా ఒకే దేశంగా ఉంటామంటే బలవంతంగా ఏం విడగొట్టలేదు. దాని వెనకాల చాలా చరిత్ర ఉన్నది. పాకిస్తాన్ మన దేశం నుంచి వెళ్ళిపోవడానికి, వేరే దేశంగా ఉండాలని పాకిస్తాన్ కోరుకోవడానికి, పాకిస్తాన్లోని మొత్తం ప్రజలందరూ అక్కడి ముస్లిం జనాభా అంతా కోరుకున్నదని కూడా అనను నేను. బట్ డెఫినెట్గా ఇట్లాంటి విషయాల్లో రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. ఆ రాజకీయ నిర్ణయాల్లో భాగంగా పాకిస్తాన్ విడిపోవాలనుకున్నది, వెళ్ళింది. ఇండియా దాన్ని అంటే ఇండియాలో కొంతమంది పాకిస్తాన్ విడిపోవడాన్ని సమర్థించకపోయి కూడా ఉండొచ్చు, రెండు కలిసే ఉండాలని కూడా కోరుకుండొచ్చు, కానీ అది జరగాల్సింది జరిగింది. జరిగిన తర్వాత దాని పరిణామాలు కూడా మనం అటుగాని ఇటుగాని, పాకిస్తాన్ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ దాని విపరిణామాల్ని చవి చూసినాం మనం. వేల సంఖ్యలో అటు ఇటు మరణాలు చూసినాం మనం. ఆ విద్వేషాలు, అప్పుడు పుట్టిన విద్వేషాలు ఈనాటికి ఏదో విధంగా ఏదో రూపంలో కొనసాగుతూ ఎంత జన నష్టం చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం, ఎంత విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్నాయో మనం చూస్తున్నాం, ఎంత దమనకాండ జరుగుతున్నదో మనం చూస్తున్నాం. ఇన్ని జరుగుతున్న చోట మీరు ఇండియా పాకిస్తాన్ విభజనను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను పోలిక పెట్టి మాట్లాడితే అతని గురించి ఏమనుకోవాలి సమాజం? ఒకటి అది తేజస్వి సూర్య గురించి. తేజస్వి సూర్య ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు సభలో ఉన్న వాళ్ళు లేచి దాన్ని అభ్యంతర పెట్టాలి. అట్లాంటిది ఏం జరగలే. తర్వాత ఏదో కంటి తుడుపు చర్యగా ప్రకటనలు చేయడం కాదు, అది కాంగ్రెస్ వాళ్ళైనా లేకపోతే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినారు ఢిల్లీలో అని వింటున్నా నేను. ఆయన ఇదే మాట అన్నమాట, తేజస్వి సూర్య మాటల్ని వక్రీకరించినారు, ఆయన విచారం వ్యక్తం చేసినాడు. ఎవడికోవాలి విచారం? తేజస్వి సూర్యది నీ మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది. నీకు ఆంధ్ర తెలంగాణ విడిపోవడం నీకు ఇష్టం లేదన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి మనం ఇవాళ మాట్లాడుకోవాలనుకుంటే, జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు 2014 ఎన్నికలకు ముందు, అప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ అధికారంలోకి రాలేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాలేదు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్న టైంలో ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చి ఇదే మన లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన ఏమన్నారు? తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నారు. అప్పటికే మీకు అభ్యంతరాలు ఉన్నవి విభజన పట్ల. మీ ఏదన్నా ఉంటే భారతీయ జనతా పార్టీ మా ముందు తరం నాయకత్వం విధానం ఇది, మేము దానికి వ్యతిరేకం అని ఓపెన్గా చెప్పుకోవాలి. మా ముందు తరం వాజ్పేయి కానీ, అద్వానీ కానీ, మా పార్టీ కానీ, లేదా మా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న ఆర్ఎస్ఎస్ కానీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం,
విభజనను అంగీకరించినారు. ఎందుకంటే వాజ్పేయి గారే ప్రధానమంత్రిగా ఉండగా 3 రాష్ట్రాలు ఇచ్చినారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఇచ్చినారు. మేమే ఇవ్వాల్సింది తెలంగాణ కూడా అనుకోకుండా అది యూపీఏ అకౌంట్లోకి వెళ్ళింది. ఇవన్నీ చెప్పుకొని మా విధానం మారింది. మాకంటే ముందున్న తరం బీజేపీ నాయకత్వం యొక్క విధానం అది. మా విధానం చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, మేము తెలంగాణ ఆంధ్ర విడిపోవడాన్ని మేము వ్యతిరేకం అని మాట్లాడితే బాగుంటుంది. ఆ మాట అనకుండా ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటే, దీన్ని ఇట్లాంటి పోలికలు తీసుకొస్తూ ఉంటే తెలంగాణ ప్రజలకు ఎట్లా ఉంటుంది, వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు దీన్ని. రేపు ఎన్నికల్లో మళ్ళీ 2-3 సంవత్సరాల్లో లోక్సభ ఎన్నికలు వస్తాయి, శాసనసభ ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో హార్ష్గా మాట్లాడకూడదు కానీ సౌమ్యంగానే చెప్పుకుందాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు, మామూలుగానే సౌమ్యమైన భాషలోనే అడుగుదాం, మనం హార్ష్గా వద్దు. ఏమని అడుగుతారు పోయి, మా విధానం ఇది, మా పార్లమెంట్ సభ్యుడు దీన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చినాడు, బాగుంది, చాలా బేష్, అయినా మా కోట్లేండి అని అడుగుతారా? రేపు నిజానికి వచ్చే ఎన్నికల్లో లోక్సభలో 2024 లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉండి 8 స్థానాలు వచ్చినవి లోక్సభలో కాంగ్రెస్తో సమానంగా. బీఆర్ఎస్ అకౌంట్ తెరవలేదు. రేపు ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉంటుందని నాకు లేదు. బీజేపీ రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయినా శాసనసభ ఎన్నికల్లో అయినా విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా ఎట్లా వచ్చినా ఒంటరిగా పోతే ఈ మాత్రం ఇది కూడా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక పార్టీతో, కాంగ్రెస్ తోటి అయితే పొత్తు పెట్టుకోలేరు. వాళ్ళు ఏమంటారు, గర్భశత్రువులు. తప్పనిసరిగా ఉన్న ప్రాంతీయ పార్టీతో, మనం ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ ఎన్నికల సమయాల్లో వాళ్ళు చేస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు, చూస్తున్న వ్యూహాలు ఎత్తుగడలు చూస్తున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తెలంగాణలో ప్రాంతీయ పార్టీతో పెట్టుకోవాలి. ఆ ప్రాంతీయ పార్టీ బలంగా ఉండే ప్రాంతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలన్నా కూడా, పొత్తు పెట్టుకొని జనం దగ్గరికి పోయినా కూడా అడుగుతారు కదా తప్పనిసరిగా. నా అలాంటి వాడిని నా ఇంటికే వచ్చారనుకోండి, నేను తెలంగాణ వాడిని, నా ఇంటికి వచ్చి అడిగారనుకోండి ఓటేయమని, నేను అడుగుతాను కదా, ముందు తేజస్వి యాదవ్ను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో అందరి ముందు క్షమాపణలు చెప్పించండి, పొరపాటు అయిందని చెప్పించండి ఆయనతో, అప్పుడు మీ గురించి ఆలోచిద్దామని అంటాం కదా. ఎవరైనా అంటారు అన్నమాట. తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు దీన్ని? ఖచ్చితంగా అది స్లిప్ ఆఫ్ టంగా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా పార్టీ చెప్పించిందా ఆయనతో తెలియదు కానీ ఒక పెద్ద పొలిటికల్ బ్లండర్ భారతీయ జనతా పార్టీ ఈ సమయంలో చేసింది. దానివల్ల తప్పనిసరిగా తెలంగాణలో అయితే నష్టం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయింది, సరే, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం లేకపోవచ్చు, ఓ ప్రాంతం తాను నష్టపోయినా అనుకుంటుండవచ్చు, ఇంకో ప్రాంతం కూడా ఇంకా మేము తెలంగాణ ఏర్పడినా కూడా మాకు జరగాల్సినవి జరగలేదు అనుకుంటుండొచ్చు. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు అవసరమైంది ఏమిటి అనే దాని మీద ఈనాటి వరకు కేంద్రం ఏనాడైనా సీరియస్గా కూర్చొని ఆలోచించిందా? చాలా హామీలు ఇచ్చినారు రాష్ట్ర విభజన అప్పుడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు వీళ్ళు అని అంటారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 11-12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. పరిణతి చెందిన రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ. ఇప్పటి నిజానికి సౌత్ నార్త్ అనే డివైడ్ చాలా పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. సౌత్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, సౌత్ను చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళంతా నార్త్లో సీట్లు పెంచుకొని సౌత్కు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క డిఎంకే స్టాలిన్ చెప్తూ ఉన్నాడు, మళ్ళీ మీరు వెనకటి డిఎంకేని చూస్తారంటున్నారు. అంటే ద్రవిడ ఉద్యమం నాటి డిఎంకేని చూస్తామని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో అశాంతి ఉన్నది ఈ సీట్ల విషయంలో. ఇన్ని పెట్టుకొని మీరు ఇవాళ విభజన సంబంధించిన సమస్యను మళ్ళీ మీ ఎంపీ ద్వారా ఇటువంటి అభ్యంతరకరమైన ప్రొవకేటివ్ అంటాం, అంటే రెచ్చగొట్టేటువంటి ఒక ప్రకటన లేదా ఒక కామెంట్, ఒక వ్యాఖ్య చేయించడం అనేది
తర్వాత మీరు ఎన్నని చెప్పొచ్చు, దాన్ని వక్రీకరించినారు అనొచ్చు, లేకపోతే మేము ఆ మాట అననే లేదని కూడా అనొచ్చు రేపు. ఎందుకంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మేము మాట్లాడింది కూడా మాట్లాడినాం, కానీ అది లైవ్, దాన్ని ఎవడేం చేయలేడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేయలేడు. ఈ మేరకు చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో రేపు భారతీయ జనతా పార్టీకి తిరగడం, పోయి ఓట్లు అడగడం అనేది కష్టమే అవుతుంది. నాకు తెలంగాణ ఏర్పాటులో అమరులు ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను, వాళ్ళకి నివాళులు అర్పిస్తాను. కాకపోతే ఏర్పాటు అనేది మేం చేసినట్టుగా, గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ చేసినట్టుగా యూపీఏ ప్రభుత్వం చెయ్యలేదు. దాని గురించే నేను ప్రస్తావించబోయాను. బట్ మీరు దాన్ని తీసుకోవడం ఒక అదర్ వే తీసుకున్నారు, వక్రీకరించారు అన్నమాట తేజస్వి సూర్య అంటున్నారు. అదే మాటను కూడా మళ్ళీ బీజేపీ లీడర్స్ చెప్తున్నారు కదా, కేంద్ర మంత్రుల దగ్గర. తేజస్వి సూర్య అదేం ఉద్దేశం అయితే ఆయనది, ఆయన అభిప్రాయం అదే అయితే అవే మాటలు మాట్లాడి ఉండేవాడు ఆయన. మీరు సరిగ్గా విభజన చేయలేదు, మేం గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చినాం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మేము 3 రాష్ట్రాలు ఇచ్చినాం, అప్పుడు జరిగిన తీరు వేరు, ఇప్పుడు జరిగిన తీరు వేరు, ఈ జరిగిన తీరును మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సరైన విభజన చేయలేదు, ఇవి కదా మాట్లాడాల్సింది. పాకిస్తాన్ ఇండియా ఎందుకు వచ్చింది, ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఇండియాను అట్లనే విడగొట్టినారా? అసలు ఏం జరిగింది అప్పుడు? నువ్వు పుట్టలేదు. తేజస్వి సూర్య, ఐఎమ్ ఫర్ ష్యూర్ ఈజ్ నాట్ బార్న్. కనీసం చరిత్ర చదువుకోవాలి. చరిత్ర చదివే ఓపిక కూడా లేదు ఇవాళ వస్తున్న జనరేషన్కి. చరిత్ర ఏం జరిగింది, చాలా చరిత్ర వచ్చింది కదా. అసలు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ సంబంధించి పుంఖాలుగా అనేక మంది రాసినారు, అనేక మంది చరిత్రకారులు రాసినారు, అప్పటి రాజకీయ నాయకులు రాసినారు. అప్పటి రాజకీయ నాయకులు చదువుకొని ఉండేవారు, రాసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, విజ్ఞులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసినవి ఉన్నాయి. ఎంతమంది రాసినారు? ఈ చరిత్ర అంతా చదువుకోవాలి కదా. అప్పటి పార్టీషన్కి ఇప్పుడు రాష్ట్ర విభజనకి పోలిక తీసుకొచ్చి మాట్లాడి నేను అట్లా అనలేదు, యూపీఏ విభజించిన తీరును అభ్యంతర పెడుతున్నా, ఏ మాటలు అవి? తేజస్వి సూర్యని తీసుకొచ్చి తెలంగాణలో తిప్పి ఆయనతో ఆ మాటలు చెప్పించమనండి. నేను ఇట్లా అన్నాను, ఇట్లా అనలేదు అని చెప్పమనండి, బాగుంటుంది. తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేయమనండి. బయటకు చెప్పుకోకపోవచ్చు, తెలంగాణ ప్రజల బయట రోడ్ల మీదకి రాకపోవచ్చు, రావాలని కూడా కోరుకోం మనం. ఎందుకంటే అశాంతి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు సరైనది కాదు అది. రాజకీయ పక్షాలు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి తప్ప ట్వీట్లు చేయడము, పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కదా. స్పష్టమైన దీంతో రావాలి బయటికి. నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన, అదే పునాదిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళైతే భారత రాష్ట్ర సమితి అయిందో, అది మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారాలనే ఆలోచనతో ఉన్నట్టు నిన్న మొన్న దాని చాలా ముఖ్య నాయకుడి చెప్పినాడు. అట్లాంటి పార్టీ ఎంత బలంగా దీన్ని వ్యతిరేకిస్తూ బయటికి రావాలి? ఏదో ట్వీట్లు చేయడము, ప్రెస్ నోట్లు ఇవ్వడం కాదు కదా, బలంగా బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళకి సరే లోక్సభలో వాళ్ళకి బలం లేదు, రాజ్యసభలో ఉన్న 3-4 వాళ్ళైనా బలంగా మాట్లాడాలి, గొంతు వినిపించాలి. ఏం లేదు. తేజస్వి సూర్య మాటల్ని రికార్డుల నుంచి తొలగించండి అనే దాంతో పాటుగా క్షమాపణలు చెప్పాలి, మాటల్ని వెనక్కి తీసుకోవాలి, సరిపోతుందంటారా? మళ్ళీ ఇలాంటిది రాకుండా ఉండాలంటే నేను అనేది అదే. ఇప్పుడు మీరు నిజానికి ఏం తేజస్వి సూర్యని ఏం శిక్షించం కదా, ఏదో అతని అభిప్రాయం అతను చెప్పినాడు, మంచా చెడా, అతని సొంత అభిప్రాయమా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించి మాట్లాడించినారా, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ విధానమా, అది ఇవన్నీ పక్కన పెడితే ఆయన మాట్లాడిన దాని మీద ఒక బలమైన ఏమంటారు నిరసన అయితే జరగాలి. అంటే నిరసన జరగడం అంటే బలమైన నిరసన అంటే హింసాత్మకమే కావాల్సిన అవసరం లేదు, బలంగా మాట్లాడాలి కదా పార్టీలు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం. తర్వాత దాన్ని కోరింది మిగతా అన్ని పార్టీలు. తెలంగాణకు మాత్రమే పరిమితమైన టీఆర్ఎస్ఏ కాకుండా 2 ప్రాంతాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఒక సిపిఎం వ్యతిరేకించినట్టుంది రాష్ట్ర విభజనని, కానీ మిగతా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అప్పటి నక్సలైట్ పార్టీ
అన్ని పార్టీలు అప్పుడు రాష్ట్ర విభజనను కోరుకున్నవే కదా. మరి వాళ్ళ ఇట్లాంటి వాదనలు వస్తూ ఉంటే వీళ్ళందరూ బలంగా దీని పట్ల వ్యతిరేకత నిరసన అని తెలపాలి కదా. అసలు జరగాల్సినటువంటి చర్చ అంతా 3 రోజుల స్పెషల్ సెషన్ పెట్టుకుంది కూడా మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన. దీని మీదే పెద్ద అభ్యంతరాలు అనేవి వస్తున్నాయి. అసలు మెజారిటీ లేకుండా ఎందుకు తీసుకొచ్చారు అనేది, జనగణన కుల గణన అనేది బయటికి రాకుండానే ఎలా జరుగుతోంది దక్షిణాది రాష్ట్రాల వివక్ష. ఇప్పుడు ఆయన తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఈ 2 అంశాల గురించి వచ్చింది కాబట్టి అంటున్నా. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన వాటి మీద ఆయన ఏదో ఫూలిష్ అని వర్స్ట్ అని ఏదో మాట్లాడినాడు ఆయన. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఇది పెట్టినాడు, ఒక ప్రతిపాదన. అదేమిటి అని అంటే ఇది ఇతరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి, మనం దక్షిణాది నుంచి ఆదాయం ఇస్తూ ఉన్నాం కేంద్రానికి, అక్కడి నుంచి మనకు వస్తున్నది చాలా తక్కువ ఆదాయం ఇచ్చిన రాష్ట్రాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద ఎక్కువ నిధులు పోతూ ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఇచ్చిన మనకేమో తక్కువ జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన నిధులు తక్కువ వస్తున్నాయి. ఇది వాళ్ళ రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడడం లేదు కదా, అందరూ మాట్లాడుతున్నారు. దక్షిణాదికి ఈ నష్టం జరుగుతున్నది. ఎందుకంటే దక్షిణాది చాలా సీరియస్గా సిన్సియర్గా గతంలో కేంద్రం నిర్ణయించిన కుటుంబ నియంత్రణను పాటించింది. స్మాల్ చైల్డ్ నార్మ్ను సీరియస్గా చేసింది కాబట్టి జనాభా నియంత్రణ జరిగింది. ఆ డిసిప్లిన్లో ఉన్నది కాబట్టి ఇక్కడ జనాభా తక్కువగా ఉన్నది. జనాభా తక్కువ ఉన్న కారణంగా ఆదాయం ఎక్కువ ఇచ్చినా కూడా ఢిల్లీకి నిధులు పన్నుల రూపంలో మనం చాలా ఆదాయం ఎక్కువ ఇస్తున్నాం, నిధుల రూపంలో మనకు చాలా తక్కువ వస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతిపాదనల్లో మరి ఆదాయాన్ని బట్టి దీన్ని బట్టి నిర్ణయించండి అని కూడా అంటున్నారు ఆయన. వీటికి సంబంధించి అంటే నియోజకవర్గాల సంఖ్య పెంచడం. ఇక్కడ ఒకటే, మనం అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ డిఎంకే స్టాలిన్ అయినా, అక్కడ పినరయి విజయన్ అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా కర్ణాటకలో సిద్ధరామయ్య వాళ్ళైనా వీళ్ళందరూ కూడా అంటున్నది ఏమిటి అని అంటే, ఇట్లా మీరు ఒకవైపేమో సైంటిఫిక్గా చేస్తున్నామని చెప్పుకుంటూ నార్త్లో ఒక 4 రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది లోక్సభ సభ్యులది, సౌత్లో తక్కువ ఉంటుంది. ఏనాడో మీతో పోటీ పడలేం కదా. ఇదంతా మీరు శాశ్వతంగా అధికారంలో ఉండడం కోసం చేస్తున్న కుట్ర అని వీళ్ళ ఆరోపణ. ఇది కరెక్ట్ కాదు అని నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు కూడా తేజస్వి సూర్య దక్షిణాది రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ అంటే దక్షిణాది రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ తోటే ఎందుకు మాట్లాడిచ్చినారు అది అని అంటే, ఈ దక్షిణాదిలో వస్తున్న దీన్ని చూసినావా ఇక్కడే భిన్నాభిప్రాయం ఉన్నది అని చెప్పడానికి. అదే బీహార్ అతన్నో, యూపీ అతనితోటో, బీహార్ అతనితోటో, మధ్యప్రదేశ్ అతనితోటో మాట్లాడించుంటే అటాక్ చేసినట్టు వేరేగా ఉండేది. ఏంటంటే చూసినావా సౌత్ నార్త్ డివైడ్ క్లియర్గా కనిపిస్తుంది, నార్త్ వాళ్ళ అభిప్రాయం ఇట్లుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఇతనితో మాట్లాడించడం వల్ల ఏమవుతున్నదంటే, చూసినావా సౌత్లోనే డివైడెడ్ ఒపీనియన్ ఉన్నది, సౌత్లోనే ఇంకొక అభిప్రాయం ఉన్నది, ఆ అభిప్రాయం తేజస్వి సూర్య రిప్రజెంట్ చేస్తున్నాడు ఆ అభిప్రాయాన్ని అని చెప్పడం కోసం తేజస్వి సూర్యని ఎన్నుకున్నారు. నా అభిప్రాయం నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా తేజస్వి సూర్య నిన్న మాట్లాడింది ఆయన సొంత మాట కాదు, ఆయన చేత పలికించినారు, అది వాళ్ళ పార్టీ పలికించింది అనేది నా అభిప్రాయం. ఈ 3 రోజుల స్పెషల్ సెషన్లో ఈ 2 బిల్లులకి సంబంధించి ఆమోదం జరుగుతుందా, అవి అప్లై అవుతాయంటారా? ఇప్పుడు అది చూడాలి. మరి ఇప్పుడు నిజానికి బీజేపీ లెడ్ ఎన్డీఏకి మెజారిటీ లేదు, మరి ఇంకో 60 తక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి. మరి ఏం చేస్తారు, ఎట్లా అధిగమిస్తారు, దాన్ని ఎట్లా ఆమోదింపజేసుకుంటారు అనేది చూడాలి. లేకపోతే దానికి ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా, ఏం చేస్తారో చూడాలి. కానీ నేను అనుకోవడం మహిళా బిల్లుకు సంబంధించిన సమస్య ఏం లేదు. అయితే అందులో కూడా ఇప్పుడు మళ్ళీ మహిళల దీని దగ్గరకు వచ్చేసరికి 33% కూడా మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళ సంగతి ఏమిటి, ఆ మహిళలకి ఏమి ఇస్తారు ఇందులో, వాళ్ళకి ఇందులో కూడా రిజర్వేషన్లు ఉండాలి, ఇవన్నీ వస్తున్నాయి. ఇంత హడావుడి పడి చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ దట్ విమెన్ షుడ్ బి
గివెన్ మోర్ రిప్రజెంటేషన్. మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం మన చట్టసభల్లో ఉండాలి, అది ఖచ్చితంగా జరగాలి, ఏదో ఇట్లా వచ్చేయడం కాదు అని అనుకున్నప్పుడు అన్ని పార్టీలు దానికి అంగీకారమే అయినప్పుడు ఇంత హడావిడి ఎందుకు? అన్ని పక్షాలని కూర్చోబెట్టి సామరస్యంగా ప్రశాంతంగా ఎందుకు మాట్లాడరు? ఎందుకు బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు? మీకేదో బలం ఉంది కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అంటే ఎట్లా? అది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నిజానికి నీకు మెజారిటీ ఉన్నా కూడా మైనారిటీతో కూర్చొని మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. అది పక్కన పడేసి నాకు మెజారిటీ ఉంది నేను ఏదంటే అది చేసుకొని పోతాను, నువ్వు మైనారిటీ నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అనేది కరెక్ట్ కాదు. కూర్చొని మాట్లాడాలి, కాంగ్రెస్ని కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇతర పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడాలి. సో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. రాజకీయాల్లో చాలా ఏమంటారు విభేదిస్తాం ఒకళ్ళకొకళ్ళు, కానీ అంతిమంగా ప్రజలకు మేలు జరగడం కోసం అందరూ కూర్చొని మాట్లాడి నిర్ణయాలు చేయాలి కదా. అది లేదు నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అనే ధోరణిలో పోతున్నాయి ఇవాళ ప్రభుత్వాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.